సార్ గన్నవరంలో పూర్తిగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ అరాచకాలు సృష్టించారనే అంశం, ఇలాంటి వ్యక్తిని పరామర్శించడానికి పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అంటే అవన్నిటిని ఆయన సమర్థిస్తున్నట్ట? ఖచ్చితంగా సమర్థిస్తున్నట్టే. మీరు అన్నట్టుగా ఆయన గనక ఎవరితోనన్నా మాట్లాడాలి, రాష్ట్రానికి రావాలి అని అంటే ఎవరన్నా జైలుకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడైనా శవం ఉండాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళని పరామర్శించడానికి వస్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు, వంశీ జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చాడు. అక్కడ అంతకుముందు ఈయన నందిగాం సురేష్ కూడా వచ్చినట్టున్నారు. నందిగాం సురేష్ జైల్లో ఉంటే వచ్చారు. ఒకటి విజయవాడ, ఒకటి గుంటూరు, ఇంకొకటి నెల్లూరు. ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని మూలలు జైళ్ళకే తిరుగుతున్నాడు చూడండి. ఇంకొకటి వినుకొండ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కుర్రాడు ఒకడు కత్తితో వేటేసి చంపినప్పుడు అక్కడ ఒకసారి వచ్చాడు. అదే పార్టీకి సంబంధించిన ఇద్దరు యువకులు, ఒకటి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ మధ్య విభేదాలుండి జరిగినట్టు. వెనకటికి ఒక సామెత చెబుతారండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయనకున్న పరిస్థితికి కన్ఫామ్ గా ఖచ్చితంగా సరిపోతుంది. ఏమిటి అని అంటే, అది తా చెడ్డ కోతి వనమంతా చెడిచింది అంటారు. ఆయన ఈ రాజకీయాల మొత్తాన్ని చెడగొట్టేశాడు. ధన మాన ప్రాణ హననానికి పాల్పడ్డాడు. ఎవరినైనా జైల్లో పెట్టడం అనే విషయాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డే కదా ముందు అన్ని చేసింది. అచ్చెన్నాయుడు గారితో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారితో, అంటే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదలు పెడితే 2024 ఎన్నికల లోపుగా ఎంతమందిని, జర్నలిస్టులని లేదు, సామాజికవేత్తలని లేదు, రాజకీయ నాయకులని లేదు, ఇండస్ట్రియలిస్టులని కూడా లేదు, వీళ్ళందరినీ జైళ్లకు పంపించడం ఒకటే మార్గంగా పెట్టుకున్నాడు. అసలు వదలకూడదు, ఎక్కడున్నా సరే వీళ్ళని వదలను, సంవత్సరంలో రిటైర్డ్ అయిపోతానని సిఐ చెబుతా ఉన్నాడు. ఏ మూల దాక్కున్న సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొచ్చి మరి వాళ్ళ సంగతి తేలుస్తానని అంటే, ఈరోజు పివి సునీల్ కుమార్ ని ఇంకా వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలో ఉండి ఉపేక్షిస్తుంటే నందుకు ఇంకా మాకు వాళ్ళ మీద కోపంగా ఉంది. రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి చూసుకుంటే, అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి చూసుకుంటే, ఈ సిఐడిలో జరిగిన స్కాముల గురించి చూసుకుంటే, తులసిబాబుకి అప్పనంగా 48 లక్షల రూపాయలు ఒక లా అడ్వైజర్ గా ఆయన పెట్టి ఆయనకి చదువు పెడితే, అగ్రిగోల్డ్ బాధితుల డబ్బుల్ని నొక్కేయటానికి ప్రయత్నం చేస్తే ఇంకా వీళ్ళు ఉపేక్షిస్తా కూర్చున్నారు. అందుకు తగ్గ కారణాలు కూడా ఉన్నాయి. ఆయన మొన్ననే కదా అంబేద్కర్ మిషన్ దీని మీద మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో ఈ జరిగేదాన్ని మొత్తంలో ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి మరి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాను అనే ఒక మీటింగ్ చెప్పాడు. ఇమీడియట్ సస్పెండ్ అవ్వాలి, ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు. మరి ఇదే పివి సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడండి? దోకని గోడలు లేవు, పగలగొట్టని తలుపులు లేవు, అర్ధరాత్రి అపరాత్రి అనేది చూసుకోలేదు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చరు, ఇదే టీడీపీ పార్టీకి సంబంధించిన ఘర్షణ మీడియా బీవీఆర్ ని పట్టుకొని చితక్కొట్టుడు కొట్టారు. జర్నలిస్ట్ అంకబాబు గారిని చొక్కా కూడా వేసుకోనీయకుండా బనీను మీద తీసుకొచ్చారండి. ఆ కేసు హైకోర్టులో స్క్వాష్ అయిపోయింది. అంత నిలకడ లేని కేసులతో తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఆయన కింద ఉన్న నలుపు ఆయనకు తెలియదు అంటారు. అది గురివింద గింజలాగా